వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత। ఈ ఆందోళనలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కూడా పాల్గొన్నారు। పరిగి నియోజకవర్గంలోని రాపోల్ కాడ్లాపూర్ గ్రామాల్లో 1100 ఎకరాల్లో భూములు కోల్పోతున్న రైతులను మద్దతుగా ధర్నా చేపట్టారు। జిల్లా కలెక్టర్ వెంటనే రావాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। పరిగి మండలంలోని కాడ్లాపూర్ రాపోల్ గ్రామాల రైతుల భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆరోపిస్తూ రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం తక్షణమే నిలిపివేయాలని, న్యాయపరమైన పరిహారం కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు నాయకులు। ఇక ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। రైతులు ఇక్కడ కాదు, మనం ఇక్కడ వికారాబాద్ లో ఎండలో కూర్చొని ధర్నాలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం। అక్కడ నిజామాబాద్ లో కూడా పసుపు రైతులు కూర్చొని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు। అంటే ఈ రాజ్యంలో రైతులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు। ఉంటే కష్టపడి పంట పండిస్తే పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ఒక కాడ రైతు బాధపడుతున్నాడు, రుణమాఫీ కాక ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు, యూరియా దొరక్క ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు, అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి ఇంకొక దగ్గర రైతును బాధపెడుతున్నారు। అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ఓన్లీ సన్నవెడ్లకే బోనస్ ఇచ్చి అందులో కూడా సగం సగం ఇచ్చి అక్కడ ఇంకొక దగ్గర రైతు బాధపడుతున్నాడు। మరి రైతు ఆ రకంగా బాధపడుతుంటే ఎంతో ఇంతో 1 ఎకరమో 2 ఎకరాలు చిన్న సన్న రైతులు, పేద రైతులు, వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే। మరి పరిగి రైతులు, పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు, కంపెనీలు తీసుకొని వస్తారట। ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటది। మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కాదా? మరి కంపెనీలు పెడతావు సరే, కొని మా పొరవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇయ్యలే। ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలే। మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అందులో 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి, మిగతా 200 పట్టా భూములు ఉన్నాయి। ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు, అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు। ఎందుకు ఈ మాట అంటున్నామంటే తక్కువ భూములు ఉన్నాయి చిన్న వాళ్ళ దగ్గర, ఉన్న ఆ భూములు కూడా గుంజుకున్నారు।